ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో దసరా దేవి శరన్నవరాత్రులో 5వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరణ అనేది చేయాలి, ఏ రంగు చీరని ధరింప చేయాలి, ఏ నైవేద్యంని నివేదించాలి, ఏ నామాలతోటి, ఏ స్తోత్రాలతోటి, ఏ మంత్రాలతోటి పూజించాలి, ఏ పువ్వులతోటి అర్చించాలి, అమ్మవారికి పూజ అనేది ఏ సమయంలో చేయాలి, అలాగే ఏమి దానం చేయాలి, ఏమి నిషిద్ధం చేయాలి, ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన ఎటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి, ఇలా ప్రతి ఒక్కదాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలియచేస్తానండి. మీకున్నటువంటి ప్రతి సందేహానికి సమాధానాలు అనేవి ఈ ఒక్క వీడియో ద్వారా తీరిపోతాయి కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. 2024 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రుల్లో 5వ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ పంచమి అక్టోబర్ 7, 2024 సోమవారం రోజున విజయవాడలో కొలువుతీరి ఉన్నటువంటి అమ్మవారు శ్రీ మహాచండీదేవిగాను, శ్రీశైలంలో కొలువుతీరి ఉన్నటువంటి అమ్మవారు స్కందమాతగాను భక్తులకి దర్శనమిస్తారు. శ్రీ మహాచండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒకసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. దేవీ శరన్నవరాత్రులో మహాచండీదేవిని పూజించడం వలన ధైర్యం, విజయం లభిస్తుంది. దేవీ శరన్నవరాత్రులో ఈ సంవత్సరమున 5వ రోజు పూజ చేసుకోవాల్సినటువంటి తేదీ అక్టోబర్ 7, 2024 సోమవారం రోజున. ఈ రోజున తిథి ఆశ్వయుజ శుద్ధ పంచమి. పంచమి తిథి ప్రారంభం అక్టోబర్ 7, 2024 సోమవారం రోజున ఉదయం 6:02 నుంచి అక్టోబర్ 8, 2024 మంగళవారం రోజున ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రము అనురాధ రాత్రి 11:50 వరకు. ఈరోజు పూజా శుభ సమయాలు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 లోపు. ఈ సమయంలో మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయంలో పూజ అనేది అమ్మవారికి చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరదు అనుకునేవారు మరలా ఉదయం 9:07 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ సమయంలో అయినా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం పూజ శుభ సమయము సాయంత్రం 5:55 నుంచి సాయంత్రం 6:40 వరకు మంచి గడియలు అనేవి ఉన్నాయి. మీరు సాయంత్రం పూజ అనేది ఈ సమయంలో చేసుకోవచ్చు. ఈరోజు నైవేద్యంగా మహాచండీదేవి అమ్మవారికి వడపప్పుని, చలిమిడిని, కట్టె పొంగలిని, బెల్లం పరమాన్నంని నివేదించాలి. స్కందమాత అమ్మవారికి దద్దోజనంని నివేదించాలి. ఈరోజు అమ్మవారిని పసుపు లేదా బంగారు రంగు చీరని ధరింపచేయాలి. పసుపు రంగు పువ్వులతోటి పూజించాలి. ఈరోజు తప్పకుండా చదవలసినటువంటి స్తోత్రాలు మహాచండీ స్తోత్రాలు, మహాచండీ అష్టోత్రాలతో, మంగళాచండిక స్తోత్రాలతోటి అమ్మవారిని పూజించాలి. ఈరోజు నిషిద్ధ ఆహారం వచ్చేసి ఏకభుక్తం ఉంటే మంచిది. దానం వచ్చేసి స్వయంపాకం దానం బ్రాహ్మణులకి, అలాగే దక్షిణ తాంబూలం అనేది ఇవ్వడం వలన మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఈరోజు అమ్మవారిని పరమ భక్తితో పూజించడం వలన ఆ దేవత భక్తుల జీవితంలో శత్రుభీతిని తొలగించి కుటుంబం మొత్తానికి అపారమైనటువంటి ఆనందాన్ని, శ్రేయస్సుతో కూడిన మంగళకరమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు ఉపయోగపడుద్దని అనుకుంటున్నానండి. నేను వీడియోస్లో తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడుద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.